నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ ఉదయకాలపు ధ్యానానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. అలాగే దేవుడు ఏదైతే మీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉందో వాటిని దేవుడు తొలగించి మిమ్మలను ఇదివరకు కనివిని ఎరుగని ఆశీర్వాదంలోనికి ప్రభు నడిపించబోతున్నానని ప్రవచన వాక్కు పలుకుతున్నాడు. నేను నమ్ముతున్న వాళ్ళు ధన్యులు. దేవుడు మనం ఆశీర్వదించిన గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. మనమందరూ యేసుక్రీస్తునందు కడుగబడిన మనము, యేసు వలన నీతిమంతులుగా మార్చబడిన మనము, యేసు రక్తం వలన తండ్రికి సమీపస్థులైన మనం ఆశీర్వదించబడటానికి మాత్రం కాదు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి మనం పిలువబడ్డాం. నిజమే కాదండి. రోమాపత్రిక 5:9 యేసు రక్తం వలన మనం నీతిమంతులయ్యామని, ఎఫెసీ పత్రిక 2:13 యేసు రక్తం వలన తండ్రికి సమీపస్థులయ్యామని బైబిల్ చెప్తుంది. కానీ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మరి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నామా అని ఆలోచించాలి. మరి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం అనేది ఇట్ ఈస్ అవర్ నేచర్, ఇట్ ఈస్ కామన్ నేచర్. ఒక దేవుని బిడ్డగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలనేది ఇట్ ఈస్ కామన్ నేచర్. కానీ ఈ యొక్క స్వల్ప ఆధ్యాత్మికమైన కార్యం కూడా మన జీవితంలో జరగకపోవటం ఎంతో విచారకరం. దానికి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి బదులుగా ఇతరులకు భారంగా, ఇతరులకు శాపంగా మనం మిగిలిపోతున్నాం. కారణం ఏంటంటే, మీరు బైబిల్లో ఎటు ఆలోచించినా ఒకటే కనపడతాయి. మనం ఎప్పుడైతే దేవుని చిత్తం నుండి, దేవుని యొక్క ప్రణాళిక నుండి, దేవుని యొక్క ఉద్దేశం నుండి మనము తప్పిపోతున్నామో అప్పుడు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటం పోయి ఇతరులకు మనము శాపంగానో, భారంగానో, లేకపోతే నొప్పిగానో మిగిలిపోతాం. అవును దేవుని బిడ్డలారా, యోనా ఒక జీవితంలో చూడండి. యోనా ఒక ప్రవక్త. ఆయన ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ యోనా గురించి బైబిల్ ఏమంటుంది? యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదివితే, ఆయన దేవునికి లోపడకుండా ఇనివే పట్టణానికి వెళ్ళమంటే దర్శీస్ పట్టణానికి వెళుతున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి ఆయనకు మనసు లేదు. మనసు లేకపోవడానికి ఎన్నైనా కారణాలు చెప్పవచ్చు. కానీ నీ కారణం బట్టి కాదు కానీ నువ్వు దేవుని చిత్తము ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చాల్సిన వాడే ఉన్నాడు. దేవుని ఉద్దేశం ఏంటో, దేవుని ఆలోచన ఏంటో, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో దాన్ని ఎరిగి ఖచ్చితంగా 100% దేవుని చిత్తాన్ని జరిగించాల్సిన వారమై ఉన్నాం. కానీ యోనా ఒక జీవితానికి వస్తే, యోనా మరి తన ఇష్ట ప్రకారం ఆయన ఏం చేస్తున్నాడంటే, మరి ప్రయాణమై దర్శించుకు వెళుతున్నాడు. అప్పుడు ఒక పెద్ద తుఫాను వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ తుఫాను అతని మాత్రం శ్రమ పెట్టలేదు, అతనితో ప్రయాణం చేసిన అందరికీ నెమ్మది లేకుండా చేసింది. వారు ప్రయాణాన్ని ఎంతో సుఖవంతంగా, సంతోషంగా కొనసాగించాల్సిన పోయి ఇప్పుడు ఈ యోనా వలన అల్లోకల పరిస్థితికి కారకులయ్యారు. ఈరోజు మీ ఇంటిలో సమస్యకు కారణం నువ్వేయేమో ఒకసారి ఎందుకు ఆలోచించకూడదు? నీ సంఘములో కలిబిలికి కారణం నువ్వేయేమో, సవాసములో కలిబిలికి కారణం నువ్వేయేమో, నీ యొక్క చెడు ప్రవర్తన, నీ యొక్క అపవిత్రమైన కార్యాలు, నేరారోపణ చేయటం, లేకపోతే ఇతరులను దూషించటం, ఇక్కడున్న మాటలు అక్కడ చెప్పి, అక్కడ ఉన్న మాటలు ఇక్కడ చెప్పి గొడవలు పుట్టించటం, ఇలాగ ఒక యోనాలాగా నువ్వు తయారై దేవుని చిత్తం చేయకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో ఒకసారి ఆలోచన చేసి చూడండి. ఒక ఇంట్లో ఒక్క తాగుబోతూ ఒక్క తిరుగుబోతూ ఉంటే చాలు,
ఆ కుటుంబంలో ఏనాడు నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఆ పిల్లలు ఎంత మొత్తుకుంటారో, లేకపోతే ఆ భార్య ఎంత మొత్తుకుంటుందో, లేకపోతే వాళ్ళు తోడపుట్టిన వాళ్ళు ఎంత మొత్తుకుంటారో ఒక్కసారి ఆలోచన చేసి చూడండి. నువ్వు ఇతరులకు భారంగా ఉండకూడదు, ఇతరులకు శాపంగా ఉండకూడదు, ఇతరులను బాధ పెట్టే వ్యక్తిగా నువ్వు ఎప్పుడూ తయారు కాకూడదు. దేవుని చిత్తం చేస్తూ, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తూ, అది కష్టమైన నష్టమైన నువ్వు ముందుకు సాగితే నువ్వు ఆశీర్వదించబడటమే కాకుండా ఇతరులకు నువ్వు ఆశీర్వాదం అవుతావు. అబ్రహాముకు పలుకబడిన ప్రవచనాలు అప్పుడు నీ జీవితంలో నెరవేర్చబడతాయి. ఈ మాటను దేవుడు దీవించునుగాక. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, నీ చిత్తం చేయలాగన మాకు సాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. మాలో ఎన్నో లోపాలు ఉన్నాయి. ఇప్పటికే అనేక సార్లు మేము తప్పిపోయాం, బలహీనమై పడిపోయాము. మమ్మల్ని క్షమించండి, మన్నించండి, పరిశుద్ధపరచండి ప్రభా. శుద్ధీకరించి నీ చిత్తం చేయుటకు మమ్మలను, మా ప్రాణాత్మ శరీరాన్ని సిద్ధపరచమని ప్రభా, స్పష్టమైన ప్రణాళిక దయచేసి ముందుకు సాగులానా సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.